మనిషి కన్నుని ఒక కెమెరాగా మారిస్తే అది 576 మెగాపిక్సెల్ కెమెరాకి సమానమట. అంతేకాకుండా మన కన్ను దగ్గర దగ్గర 10 లక్షల వేరు వేరు రంగులను గుర్తించగలదట. మన ఇంట్లో స్టవ్ వెలిగించడానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పైన ఈ విధంగా ఒక కోడ్ ఉంటుంది. మనలో చాలామందికి దీనివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. దాన్ని కనీసం ఎవరో పట్టించుకోరు కూడా. నిజానికి ఇది కోడ్ కాదు, సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్. అయితే ఈ ఎక్స్పైరీ డేట్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ప్రతి గ్యాస్ సిలిండర్ పైభాగంలో ఈ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ కోడ్లో ఒక లెటర్ ఇంకా 2 నెంబర్స్ ఉంటాయి. లెటర్స్లో ఏబిసిడి అనే 4 లెటర్లు ఉంటాయి. ఈ 4టిని క్వార్టర్స్ అంటారు. ఏ అంటే సంవత్సరంలో జనవరి నుంచి మార్చి వరకు సూచిస్తుంది. బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు. సి అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు. డి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సూచిస్తుంది. ఇంకా ఈ 2 నెంబర్లు సంవత్సరాన్ని సూచిస్తాయి. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ పైన A28 అని ఉంటే ఇందులో ఏ అంటే ఫస్ట్ క్వార్టర్, అంటే జనవరి నుండి మార్చి వరకు. ఇంకా 28 అంటే 2028 వరకు అని అర్థం. అంటే ఆ గ్యాస్ సిలిండర్ని 2028 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉపయోగించవచ్చు అని అర్థం. మీరు గ్యాస్ సిలిండర్ని తీసుకునే ముందు ఎక్స్పైరీ డేట్ని తప్పనిసరిగా చూసుకోవాలి. ఒకవేళ డేట్ దాటిపోయి ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కంపెనీ డేట్ని చెక్ చేసి మన దగ్గరికి పంపిస్తుంది. అయినప్పటికీ మనం ఒకసారి చూసుకోవాలి. రూబిక్స్ క్యూబ్ని కనిపెట్టిన ఈర్నో రూబిక్స్కి దాన్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి 1 నెల సమయం పట్టిందట. బాస్కెట్బాల్ గేమ్లో గోల్ పాయింట్ దగ్గర ఇటువంటి నెట్ని ఎప్పుడైనా గమనించారా? గేమ్ ఆడటానికి ఈ నెట్ ఖచ్చితంగా కావాలా? అసలు ఈ నెట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. బాస్కెట్బాల్ గేమ్లో నెట్ ఉన్నా లేకపోయినా గేమ్ అనేది ఆడొచ్చు. కానీ ఈ నెట్ ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆటగాళ్ళు బాల్ని రింగ్లో నుంచి వేసినప్పుడు నెట్ లేనట్టయితే బాల్ రింగ్లో నుంచి వెళ్ళిందో లేదా బయట నుంచి వెళ్ళిందో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అదే నెట్ ఉన్నట్లయితే బాల్ నెట్లో నుంచి వెళ్ళినప్పుడు సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా నెట్ ఉండటం వల్ల బాల్ నెట్లో నుంచి స్లోగా కిందకి దిగి ఎటు వెళ్ళిపోకుండా అక్కడే పడుతుంది. ఆటగాళ్లకు బాల్ వెనకాల పరిగెత్తే అవసరం కూడా ఉండదు. పెళ్లి కూతురికి ఒక ముసుగు వేస్తారు. దీన్ని వెడ్డింగ్ వేల్ అంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వెడ్డింగ్ వేల్ మ్యారియా అనే మహిళ కోసం తయారు చేయించి ఆమె పెళ్లికి దాన్ని ధరించారు. ఈ వెడ్డింగ్ వేల్ యొక్క పొడవు 22,843 అడుగులు. ఇది 63 ఫుట్బాల్ కోర్ట్ గ్రౌండ్ల కంటే పెద్దగా ఉంటుంది. అత్యంత పెద్దదైన వెడ్డింగ్ వేల్గా దీనికి గిన్నిస్ బుక్లో రికార్డ్ కూడా దక్కింది.